సింగరేణి కోసం ఎంతో చేస్తున్నాం, కార్మికులకు అండగా ఉండే విషయంలో చిత్తశుద్ధితో ఉన్నాం. 2 రోజుల పాటు సింగరేణి భరోసా యాత్ర చేపట్టిన బీజేపీ నేతలు ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు సింగరేణికి తాము ఏం చేశామో చెప్పడంతో పాటుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏ విధంగా అన్యాయం చేశాయి అనే అంశాన్ని కూడా కార్మికులకు వివరించే ప్రయత్నం చేశారు కమలం నేతలు. సింగరేణి సంస్థను బీఆర్ఎస్ కాంగ్రెస్ వాడుకున్నాయని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణి నష్టాల్లో ఉందని, జీతాల కోసం బ్యాంకులపై ఆధారపడుతోందన్నారు. సింగరేణికి చెల్లించాల్సిన 60,000 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. సింగరేణి కార్మికులకు కేంద్రం అండగా ఉంటుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ బంగారు బాతులను చూసింది, కాంగ్రెస్ పార్టీ బంగారు బాతులను చూసింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఏ రకంగా సింగరేణి దోచుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఎవరికి దొరికితే ఎంత దొరికితే అంత దోచుకోవడం. కంపెనీ ఉంటుందా, ఊడుతుందా, కార్మికుల కష్టాలు దోచుకుంటున్నామా లేదా, కార్మికులు రాత్రనక పగలనక పనంగా పెట్టి కష్టపడి పనిచేస్తే బతుకులు ఏ రకంగా ఉన్నాయో ఏ రోజు కూడా ఎవరు ఆలోచన చేయరు. సింగరేణి కార్మికులు ఆందోళనలో ఉన్నారన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ పాలనలో సింగరేణి 15 ఏళ్లు వెనకబడిందన్నారు. కాంగ్రెస్ పాలనలో కూడా అదే పరిస్థితి నెలకొందన్నారు. సింగరేణి అభివృద్ధిపై కేంద్రాన్ని కేసీఆర్ సంప్రదించలేదని, సంస్థను కేసీఆర్ కుటుంబం జేబు సంస్థగా మార్చుకుందన్నారు. సింగరేణి కోసం తాను ఒడిశాలో నైనికోల్ బ్లాక్ కేటాయిస్తే ఇందుకోసం మంత్రుల మధ్య గొడవ జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి ఒక దిక్కు, ఇంకో మంత్రులు ఒక దిక్కు, ఇంకో మంత్రి ఒక దిక్కు. ఇలా వేరకన్నా నైనికోల్ బ్లాక్ ఎందువో మాకివ్వాలంటే మాకివ్వాలి. ఏ టీవీలో చూసినా, ఏ పేపర్లో చూసినా కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల యొక్క మరి జిమ్మికులు ఏ రకంగా ఉన్నాయో మనం చూసాం. టెండర్ వేసిన తర్వాత ఈ మంత్రుల కొట్లాట కారణంగా ఆ నైని కోల్ బ్లాక్ ఇంతవరకు ఎండివే పూర్తి కాల. ఈ లోపల టెంపరరీ కాంట్రాక్ట్ పేరు మీద బొగ్గు ఉత్పత్తి చేస్తా ఉంది. కొన్నేళ్లుగా వేలం లేకుండా కేంద్రం ఎవరికీ బొగ్గు గనులు కేటాయించలేదని, కానీ సింగరేణిపై అభిమానంతోనే దాడిచర్ల బ్లాక్ 2ను ప్రధాని మోదీ సంస్థకిచ్చారని అన్నారు. దీనిపై పలు ప్రైవేట్ కంపెనీలు కోపంగా ఉన్నాయని, ఈ అంశంలో అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమే అని ప్రకటించారు. అనేక మంది బెదిరిస్తున్నారు. నువ్వు ఎట్లా ఇస్తావు దాడిచర్ల, నువ్వు ఎట్లా ఇస్తావు సుప్రీంకోర్టు వ్యతిరేక తీర్పు వ్యతిరేకంగా అనేటువంటి విధంగా భయపట్టిస్తున్నారు కొంతమంది ప్రైవేట్ కంపెనీల వాళ్ళు. నేను ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారు మా నాయకుడు అనుమతి తీసుకొని, మా నాయకుడి యొక్క ఆదేశాలతో సింగరేణి కార్మికులను ఆదుకోవడం కోసం, సింగరేణి కంపెనీని ఆదుకోవడం కోసం ఈరోజు బరాబర్ ఇచ్చిన ఏమైతే రేపు చూసుకుంటాను సిద్ధంగా ఉంటాను మనం చేస్తున్నాను. నేను తాడిచేల టూల్ ఇవ్వడానికి, జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్న విషయాన్ని మనం చేస్తాను. 2 రోజుల పాటు సింగరేణి ప్రాంతంలో బీజేపీ నిర్వహించిన భరోసా యాత్ర ఆ పార్టీలో కొత్త ఉత్సాహం నింపింది. సింగరేణి అభివృద్ధికి, కార్మికుల ప్రయోజనాలకు కేంద్రం ఏం చేస్తుందనే అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో తాము విజయం సాధించామని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాజకీయంగా ఇది తమకు కలిసొస్తుందనే ఆలోచన బీజేపీలో ఉంది.